హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనం క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకుందామండి. ఇలా చిన్న చిన్న మొగ్గల కింద తీసుకున్నాను. బాగా చిన్నగా తీసుకోవాలి, ఎందుకంటే ఇలా తీసుకుంటే ఇందులో మనకి ఏమన్నా పురుగులు ఉన్నా తెలుస్తాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు ఏం లేవండి, మొత్తం క్లీన్ చూశాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ముందుగా ఉడికించుకుందాం. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. చాలా సింపుల్గా మనం తేలిగ్గా ఎలాంటి స్పైసెస్ లేకుండా ఫ్రై చేసుకుందామండి. ఒక గ్లాస్ నీళ్ళు పోసాను. ఒక 5 నిమిషాలు ఇది ఉడికిన తర్వాత మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఉడికిపోయిందండి మెత్తగాని. దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి, సరిపోతుంది. ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ ఉడకబెట్టేసాం కదా, ఒకే ఒక్క ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగటానికి అంతే. ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయకి తీసుకున్నానండి. పచ్చిమిర్చి కూడా పెద్దదే ఒకటి తీసుకున్నాను. ఇందాక ముక్కలకి క్యాలీఫ్లవర్ ముక్కలకి సాల్ట్ వేసుకున్నాను కదా, దీనికి ఉల్లిపాయకి సరిపడి కొద్దిగా వేస్తున్నానండి, చిటికెడు వేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు, ఉల్లిపాయ వేగితే కూర అయిపోయినట్టండి. ఉల్లిపాయ వేగాక క్యాలీఫ్లవర్ వేసి ఒక్క నిమిషం ఉంచి తీసేయచ్చు. మూత పెట్టేద్దాం, ఒక్క నిమిషం మగ్గుతుంది. ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక్కటే వేసానండి, అలాగే తాలింపులో కూడా ఎండుమిర్చి వేయలేదు. ఈ కర్రీ కమ్మగా ఉంటుంది. కాలీఫ్లవర్ స్ట్రైనర్లో వేసి పెట్టుకున్నాను, వేసేద్దాం.
కొద్దిగా జీలకర్ర పొడి వేస్తున్నాను, చిటికెడు పసుపు వేసినంత. ఒకసారి ఫైనల్గా ఉప్పు కారం చూసుకోండి. చాలా కమ్మగా చాలా బాగుంది. ఇందులో మనం అసలు ఏమి స్పైసీస్ ఏమీ వేయలేదు. అసలు కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చిటికెడు పసుపు వేసినంత జీలకర్ర పొడి. స్టవ్ కట్టేస్తున్నానండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. క్యాలీఫ్లవర్ ఫ్రై అండి, సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ మామూలుగానే కమ్మగా ఉంటుంది కదా, ఈరోజు మనం చేసిన స్టైల్లో చేస్తే ఇంకా అసలు కూర ఎలాంటి భయం ఉండదు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా మసాలాలతో వండుకునే కన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి. వేపుడు కింద నాకు ఒక్క స్పూనే ఆయిల్ వేసానండి, ఊరికే ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గటం కోసం. చాలా చాలా టేస్టీగా ఉంది. ఉప్పు గురించి టేస్ట్ చూశాను, చాలా బాగుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.